హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, ఆ వార్తల వెనుక ఉన్న వాస్తవాలను చూద్దాం. దీంట్లో ముఖ్యంగా నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఒక అంచనాల బడ్జెట్. ఈ బడ్జెట్ పైన ప్రధానంగా అన్ని వార్తాపత్రికల్లో వార్తలు ఉన్నవి. అసలు ఈ బడ్జెట్ అంకెల గారెడ, వాస్తవాలు ఉన్నాయా, ఇది అమలు సాధ్యమా, అమలు సాధ్యమైతే ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసిన లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి, అసలు ఆంధ్రప్రదేశ్ రాజధానికి రాబడి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ రాబడికి తగ్గ కేటాయింపులేనా, నిజంగా ఈ కేటాయింపులు చేసినవి రేపు అమలయ్యే పరిస్థితి ఉందా గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లను చూస్తే మనకు అర్థమవుతుంది. సరే, కేటాయింపులు ప్రతి గవర్నమెంట్ కేటాయిస్తుంది. ప్రతి గవర్నమెంట్ బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్ ప్రవేశపెట్టగానే దానికి సంబంధించిన ప్రతిపక్షము, పొలిటికల్ పార్టీలు, ఆ బడ్జెట్ను వ్యతిరేకించే పార్టీలు ఇది అంకెల గారడని, ఇది డొల్లని, ఇది అబద్ధమని, ఇది రకరకాలు చెప్తారు. అట్ ద సేమ్ టైం ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇది చాలా అద్భుతమైన బడ్జెట్, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే బడ్జెట్ అని చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన అనేక బడ్జెట్లు అంకెలలో ఉంటాయి, కేటాయింపులు దానికి తగ్గట్టు ఉండవు. ఈ బడ్జెట్లు నిజంగానే ప్రజల జీవితాలను మారుస్తాయా, ప్రజల జీవితాన్ని ఇప్పటివరకు మార్చినాయా, ఇప్పుడు ఈ బడ్జెట్ ఏమన్నా ప్రజల జీవితాన్ని, రాష్ట్ర భవిష్యత్తును మార్చే బడ్జెటా అనేది ఈ కోణంలో మనం విశ్లేషణ చేసుకుంటే, మొత్తం బడ్జెట్ సమరీ చూస్తే ఇక్కడ ఒక వాక్యం రాశారు, లోటు ఎక్కువ ఉందని నిధులు తక్కువ ఉన్నాయి, కేటాయింపులు అయితే ఎక్కువే ఉన్నాయి. మళ్ళీ మొత్తం లోటు ఉంది, నిధులు లేవు, నిధులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ కేటాయింపులు చేశారు. 3,22,205 కోట్ల రూపాయల బడ్జెట్ అని అట్టహాసంగా, ఆర్భాటంగా చెప్పారు. దీంట్లోనే జెండర్ బడ్జెట్ అని చెప్పారు, మహిళల కోసం. సరే, ఏదైనా పెట్టచ్చు, వ్యవసాయ బడ్జెట్, మహిళల బడ్జెట్, రకరకాలు పెట్టుకోవచ్చు. అంచనాలు వేరు, అమలు వేరు. అసలు ఈ 3,22,205 కోట్ల రూపాయలు మేము బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం ఖర్చు పెట్టడానికి రాబోయే 1 ఇయర్ కాలంలో, రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, వడ్డీలు కావచ్చు, అప్పుల చెల్లింపు కావచ్చు, వీటన్నిటి కోసం ఒక 3,22,205 కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తున్నాం అన్నారు. చేశారు. ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజల పన్నులు కడితే వస్తాయా, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లో నిధులు ఇస్తే వస్తాయా, లేదా అప్పులు చేస్తే వస్తాయా, భూములు అమ్మితే వస్తాయా? ఇవి లేదు. దీనికి సమాధానం లేదు. ఇప్పటికీ ఇది సంతృప్తికరమే అంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చాలా మెరుగైన బడ్జెట్ అని డిప్యూటీ సీఎం గారు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మంత్రులు చాలా అద్భుతమైన బడ్జెట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకేసి విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. సరే, విధ్వంసం జరిగిందా లేదా కోలుకుంటున్నా పక్కన పెడితే, ఇప్పుడు మీరు కేటాయించిన బడ్జెట్లో మీరు ఇప్పుడు రెండో ఫుల్ బడ్జెట్ ఇప్పుడు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు? వచ్చే రూపాయి ఎక్కడిది? మీరు పెట్టే రూపాయి ఎక్కడిది? ఇది అసలు రిలవెన్స్ ఉందా? వాస్తవానికి దగ్గరగా ఉందా? సంపద సృష్టిస్తా అన్నారు, సృష్టించారా? సృష్టిస్తే ఆ సంపద సృష్టించిన తాలూకా ఈ బడ్జెట్లో ఎందుకు కనపట్టాలా? ఈ లోటు ఎందుకు ఉంది? ఈ లోటు పూడ్చలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? జిఎస్డిపిలో లోటు శాతం ఎందుకు పెరిగింది? ఫిస్కల్ డెఫిసిట్ ఎందుకు పెరిగింది? ఎక్కువ చేసి జిఎస్డిపిలు ఎందుకు చూపిస్తున్నారు? మళ్ళీ అప్పులే దిక్క అనేది ఒక ఇంటర్ప్రిటేషన్ కనపడుతుంది. మొత్తంగా చూస్తే లోటు ఫుల్ ఉంది, నిధులు నిల్లు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పులే ఆధారం అనే ఒక వాతావరణం అయితే కనపడుతుంది. అప్పులు తప్ప ఇంకొక ఆధారం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆధారం అని చెప్తున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది, అసలు వచ్చే అవకాశాలు మనం గత 20 నెలలుగా చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు సహకారం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనేది, అక్కడి నుంచి ఆశలు తక్కువే ఉన్నాయి. ఇక ఉన్నదల్లా అప్పు ఆశలు తప్ప ఇంకొకటి లేదు అనేది ఒక అర్థమవుతుంది. రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు, మూలధన వ్యయం 53,915 కోట్లు, రెవెన్యూ లోటు 22,002 కోట్లు, ద్రవ్య లోటు అంచనా 75,868 కోట్లు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పయ్యవుల కేసులు, మండలిలో అనిత. రెవెన్యూ వ్యయం 2,56,000 కోట్లు. మొత్తం బడ్జెట్ 3,32,205 కోట్లు అయితే దాంట్లో దాదాపు 80%, నియర్లీ 80%, 70 నుంచి 80% కేవలం రెవెన్యూ వ్యయానికే పెట్టారు. మూలధన వ్యయం
53,915 కోట్లు మాత్రమే పెట్టారు. పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. అంటే ఈ రెవెన్యూ ఏమో ఎక్కువ కేటాయింపులు, మూలధనం ఏమో తక్కువ కేటాయింపుల వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తుకి నష్టం ఏంటంటే, రెవెన్యూ ఏమంటే అసలు బడ్జెట్ అంటే ఏం లేదు. బడ్జెట్ అంటే సింపుల్గా ఒక సంస్థ, ఒక రాష్ట్రమో లేదా ఒక కుటుంబం ఉంటే ఒక ప్లాన్ వేసుకుంటారు, ఒక ప్రణాళిక. ఈ 1 ఇయర్ కాలంలో, రాబోయే 1 ఇయర్ కాలంలో మనం దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, దేని నుంచి మనకు ఆదాయం వస్తుంది అనేది ఒక అంచనా అన్నట్టు. కేటాయింపులు బలంగా ఉంటాయి. మన కుటుంబంలో కూడా పిల్లలు ఒక 4-5 నుండి మనం ఉంటే, ఇక నెక్స్ట్ ఇయర్ టూర్లు పోదాం, విమానాల్లో పోదాం, ట్రైన్లో పోదాం, ఏసీ కోచ్లో పోదాం, లేదా లగ్జరీ అంత లైఫ్ గడుపుదాం, దీనికింత కేటాయింపులని, దానికి 1,00,000, దీనికి 1,00,000, దీనికి 10 లక్షలని కేటాయింపులు చేసుకొని ఒక అద్భుతమైన ఇల్లు కొనుక్కుందాం, కారు కొనుక్కుందాం అని ఒక సామాన్య కుటుంబం అంచనా వేసుకొని అన్ని నిధులు కేటాయిస్తే మరి ఎక్కడి నుంచి రావాలి అనేది ఇక్కడ సమస్య. ఇక అట్లే ఉంది. ఇది కేటాయింపులు అయితే ఉన్నాయి, మరి ఎక్కడ ఏవి నిధులు, ఏవి డబ్బులు అంటే డబ్బులు లేవు. మళ్ళీ ఖర్చు కూడా ఎట్లా ఉంది, రెవెన్యూ ఖర్చు ఎక్కువ ఉంది. రెవెన్యూ ఖర్చు అంటే ఇప్పుడు తినటానికి ఇట్లాంటివి ఏముంటాయి, తిన్న తర్వాత రాదు ఆదాయం. మూలధనం ఏమంటే ఏంటి, కన్స్ట్రక్ట్గా ఒక ప్రాజెక్టు కడతారు, ఒక డ్యామ్ కడతారు, లేదా ఒక కంపెనీ కడతారు, ఒక కార్పొరేషన్ నిర్మిస్తారు, దాని నుంచి ఇన్కమ్ జనరేషన్ అయింది, ఎర్నింగ్ వస్తూ ఉంటుంది. అట్లా కాకుండా ఇచ్చుకుంటూ పోవటం కానీ అటు నుంచి వచ్చేది లేని దాన్ని రెవెన్యూ ఏమంటారు. ఖర్చు పెట్టడమే కానీ అటు నుంచి రిప్లై రాదు. రూపాయి ఖర్చు పెడితే ఆ రూపాయి అట్టే పోద్ది, ఇక రావు. అదే మూలధనం వ్యయం ఎట్లా ఉంటుందంటే, ఒక రూపాయి ఖర్చు పెడితే ఇంకొక పావుల రిటర్న్ వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం. దాన్ని మూలధనం ఏమంటారు. మూలధనం వ్యయంతోనే రాష్ట్రానికి సంపద పెరిగిద్ది, ఆస్తులు పెరిగితే ఆస్తుల నుంచి మనకి ఇన్కమ్ జనరేషన్ అయింది. అది పూర్తిగా తగ్గించారు, రెవెన్యూ వ్యయాన్ని పెంచారు. ఇది ఏ కాడికి ప్రజలను సంతృప్తిపరచడానికి, సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పుకోవడానికి, ప్రజలకు మేము కూడా సంక్షేమం ఇస్తున్నాం అని చెప్పడానికి సంతృప్తిపరిచే కార్యక్రమం లెక్క ఉంది తప్ప, ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం, సంపదని సృష్టించే దానికోసం లేదు. ఈరోజు 3,22,205 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ప్రజలను సంతృప్తిపరచవచ్చు, తాత్కాలికంగా సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తానే ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేయొచ్చు రాజకీయ కోణంలో. ఇది ఓట్ల బడ్జెటా, రాజకీయ బడ్జెటా, నిజమైన బడ్జెటా? ఈ కేటాయింపులు కానీ, నిధులు కానీ, ఈ వచ్చే కానీ, పోయేవి కానీ చూస్తే ఇది కేవలం రాజకీయ కోణంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కనే ఉంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టిన బడ్జెట్ లెక్క లేదు అనేది కనపడుతుంది. ఓట్ల కోసం బడ్జెట్టు, రాజకీయం కోసం బడ్జెట్టు, ప్రజలను మెప్పించడం కోసం బడ్జెట్టు ఉన్నట్లు ఉంది. కానీ నిజమైన వాస్తవాలకు దగ్గరగా ఉన్న బడ్జెట్టు కనిపించట్లే. ఇది భవిష్యత్తులో ప్రజలకి మళ్ళీ చిల్లుబడింది. ప్రజలకి రెవెన్యూ వ్యయం రూపంలో పంపిణీ చేస్తారు, సంక్షేమ పథకాల పేరుతోని పంపిణీ చేశాక మళ్ళీ ప్రజల జేబులకు చిల్లు పెట్టే, ప్రజల నుంచి పన్నులు, ట్యాక్స్లు ఇంకో రూపంలో వసూలు చేసే కార్యక్రమం. ఇంకోటి అప్పులు. ఆ అప్పులు చేసిన ప్రజలనెత్తనే, ఇక్కడ ట్యాక్స్లు వేసిన ప్రజలనెత్తనే. అల్టిమేట్గా జరిగేది ప్రజలపైనే ఆర్థిక భారం, ప్రజలపైనే, రాష్ట్రం పైనే ఆర్థిక భారం. ఈ ఏలిన వాళ్ళు, ఏలుతున్న వాళ్ళు, వీళ్ళు సంపన్నులు అవుతారు. వీళ్ళ బంగ్లాలు అట్లే ఉంటాయి, వీళ్ళ ఫామ్ హౌస్లు పెరుగుతుంటే, బంగ్లాలు పెరుగుతుంటే, వీళ్ళ కార్లు పెరుగుతాయి, వీళ్ళ కుటుంబంలో పదవులు పెరుగుతాయి తప్ప వాళ్ళకి అప్పులు కావు, వాళ్ళు ఎక్కడా పోరు. వాళ్ళకి సంపద పెరుగుతూ ఉంటుంది, రాష్ట్ర సంపద కుదేలవుతూ ఉంటుంది. ఇది మనం గమనిస్తున్నాం. ఇది వాస్తవంగా చూస్తే లోటు ఎక్కువ, నిధులు తక్కువగానే ఉంది. దీనికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. ఇంకోటి, ఇది మెరుగైన బడ్జెట్ అని చంద్రబాబు నాయుడు గారు అంటుండు. బడాయి బడ్జెట్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు పెద్ద నేరము అని చెప్పి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక శాఖ మంత్రి చెప్తుండు. ఇంకోటి, ఆ 2 పథకాలు ఉష్కాకైనా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వదిలేశారా, బడ్జెట్ కేటాయింపులు నిల్లు. ఆ 2 పథకాలు సూపర్ 6లో చాలా ఘనంగా పెట్టారు. పక్కనే ఉన్న చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీకు చెప్తా, పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ గారిని అనౌన్స్ చేశారు. మహిళల ఖాతాల్లో 5,000 రూపాయలు జమ చేస్తున్నాం అని చెప్పి. అది నిన్న వార్త వచ్చింది ప్రజాశక్తి పేపర్లో. ఏ పేపర్లో రాలే. ఆయన మాట ఇచ్చిండు, అమలు చేస్తాడు. ఇక్కడ మాట ఇచ్చిండు, దాన్ని అమలు చేయట్లేదు, అబద్ధం ఆడుతున్నాడు. ఇప్పటికే 2వ బడ్జెట్, ఇది ఫుల్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టి ఇక 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఇంకొక 4 నెలలు అయితే ప్రభుత్వం ఏర్పడి. ఏది మరి ఆడబిడ్డ నిధేది, నిరుద్యోగ భృతి ఏది, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, బీసీలకి 50 సంవత్సరాలు పూర్తయితే పెన్షన్ ఇస్తా అని చంద్రబాబు నాయుడు గారు ఘనమైన హామీ ఇచ్చారు. ఈ ఘనమైన మాటలు, ఏది అట్రాక్ట్ చేసే మాటలు, ఓట్లు ఎంచుకునే మాటలు, హామీలు ఇచ్చి అమలేది.
అని ఈరోజు కోట్ల మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి ఒక సింగిల్ వర్డ్ కూడా మాట్లాడలే. కానీ ఘనంగా ఇంకేం చెబుతున్నారు, మహిళా బడ్జెట్ ప్రవేశపెట్టిన జెండర్ బడ్జెట్ అన్నారు. జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టమని మహిళలు అడగలే. మహిళలు మాకు ఇచ్చిన హామీల సంగతి ఏంది, మా మహిళా నిధి అన్నారు కదా, మహిళల సాధికారత కోసం మేము పాటుపడతామని తెలుగుదేశం పార్టీ కూటమి చెబుతుంది కదా, మరి మేము మహిళలం కాదా, మాకు ఇచ్చిన మాట కాదా, ఆ మాట తప్పుతుండ్రా నిలబడుతుండ్రా అడిగితే హుష్కాకైనా ఆ 2 పథకాలు, నిరుద్యోగ వృత్తి లేదు, 2 కాదు 3, నిరుద్యోగ వృత్తి లేదు, మహిళా నిధి లేదు, దానితోడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇస్తానన్న 50 సంవత్సరాలకు పెన్షన్ లేదు. ఈ 3 గాలికి వదిలేశారు. నాకు తెలిసి 2028 సంవత్సరంలో అంటే ఎలక్షన్స్ ముందు ఏదైతే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అని ఒక మహిళలకు ఇచ్చే కార్యక్రమం చేశారు, ఓట్లు వస్తున్నాయి కాబట్టి. అది మహిళలు తిరస్కరించారు. మీరు ఇచ్చే విధానం ఏంది, ఓట్ల కోసం ఇస్తారనేది అర్థమైంది. ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి కానీ, నిరుద్యోగ భృతి కానీ, లేదా మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇస్తున్న 50 సంవత్సరాల పెన్షన్ కానీ ఆ ఎన్నికల కోణంలో ఎన్నికల కోసమే ఇస్తున్నట్టుంది. అది స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఎన్నికల కోసమే, ఓట్ల కోసమే ఈ పథకాలను రేపు ఇస్తే వాళ్ళకి అర్థమైపోద్ది మహిళలకు. మీరు ఎన్నికల కోసం ఇచ్చారు కాబట్టి ఎన్నికల్లో ఓటు వేయమనే పరిస్థితి వస్తుంది. వాళ్ళ బాగు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఇస్తే ఓట్లు వేస్తారు. వాళ్ళ బాగు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఇట్లా మీ బాగు కోసం, మీ రాజకీయ భరోసా కోసం ఇస్తున్నారు. దానికోసం దాన్ని అట్లా పెండింగ్ పెడుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రేపు అమరావతికి బిల్ గేట్స్ వస్తానని చెప్పి విశాలాంధ్ర ఒక పేపరు ఒక వార్తనిచ్చింది. ఇది విశాలాంధ్ర సంబంధించి సాక్షి పేపర్ ఏం చెప్తుంది దీని గురించి, బడ్జెట్ గురించి అని చెప్తాం. సూపర్ 6లు అవుటు, 3వ బడ్జెట్లోని నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్లు, రైతులు పొదుపు, మహిళల 0 వడ్డీకి మంగళం. 3వ బడ్జెట్లు, ఫుల్ బడ్జెట్ 2, ఇది 3వ బడ్జెట్ అని సాక్షి పేపర్ చెబుతుంది. అంటే ఆఫ్ బడ్జెట్తో 3వ బడ్జెట్. 3వ బడ్జెట్లో నిరుద్యోగ వృత్తి లేదు, ఆడబిడ్డ నిధి లేదు, 50 ఏళ్లకే పెన్షన్ లేదు, రైతులు పొదుపు, మహిళలకు 0 వడ్డీకి మంగళం. ఈ పథకాలు ఇంకా అమలు చేయబోన్న అసెంబ్లీ సాక్షిగా సుస్పష్టం. తల్లికి వందనం, అన్నదాత సుఖీబాబు, ఉచిత బస్సు, దీపం పథకాల కోతలతో సరి, ఆరోగ్యశ్రీ బకాయిలు ఊసేలేదు, ఆసరా సాయం ఎగనాము, ఫీజు బకాయిలు 8,900 కోట్లు, పరిస్థితి అగమగోచరం. అసలు ఒకవైపు అంటే ఇక్కడ ఇచ్చారు ఈ పథకాల రకం. తల్లికి వందనం కావాల్సింది ఏడాదికి తల్లికి వందనం స్కీమ్కి 13,112.82 కోట్లు అయితే బడ్జెట్లో కేటాయింపులు 8,457 కోట్లే. అంటే దాదాపు 5,000 కోట్లు తక్కువ కేటాయించారు. అంటే దీని అర్థమైంది కోతలు ఉండబోతున్నాయి తల్లికి వందనలు. అన్నదాత సుఖీభావకి 10,717 కోట్లు అవసరం ఆ స్కీమ్కి, కానీ కేటాయించింది 6,600 కోట్లు మాత్రమే. దాదాపు 4,000 కోట్ల రూపాయలు తగ్గించారు ఇక్కడ. ఉచిత బస్సుకి 3,500 కోట్లు అవసరం, కానీ 1,420 కోట్లే కేటాయించారు. కేటాయించింది తక్కువ, ఎగ్గొట్టింది ఎక్కువ ఉంది. 2,000 కోట్లు తక్కువ కేటాయించారు ఉచిత బస్సు. దీపం పథకానికి 4,083 కోట్లు కేటాయించాలి అవసరం, కానీ 2,601 కోట్లు కేటాయించారు. 1,482 కోట్లు కోత విధించారు. ఈ కోతలను చూస్తే ఈ అంకెల్లో కోతనే కాదు, రేపు స్కీముల్లో కూడా కోతలు ఉంటాయి అనేది స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ అంకెల్లోనే కేటాయింపు, అసలు అంకెల్లో కేటాయిస్తేనే వాటిని అమల్లోకి వచ్చేవాటికి ఈ కేటాయింపులకి, నిధులు కేటాయించేటాలకి, నిధులు విడుదల చేసేటాలకే చాలా తగ్గుతాయి. ఇక్కడ కేటాయించిన అంకెలకి రేపు నిధులు ఇచ్చేదానికి కూడా తేడా ఉంటుంది. అసలు ఈ కేటాయింపులు తక్కువ చేశారంటే దాంట్లో ఇంకా కోత ఉండే అవకాశం ఉంటుంది. మొత్తానికి రేపు అన్నదాత సుఖీభావ, తల్లికి వందనం, ఉచిత బస్సు, దీపం పథకం, ఈ 4 స్కీములకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారా? దీంతోపాటు పెన్షన్ల లబ్ధిదారులను కూడా కొత్త వాళ్ళకి ఇప్పటికీ ఇవ్వట్లేదు. దాన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలే అడుగుతున్నారు. కొత్త పెన్షన్ లేకపోతే గ్రామాల్లో తిరగనేయట్లేదని. అది కాకనే ఇప్పుడు ఈ 4 స్కీములకు కూడా తగ్గించే అవకాశం ఉన్నట్లే స్పష్టంగా కనపడుతుంది. గుట్టుగా గ్యారంటీ అప్పులు, బడ్జెట్లో దాచేసిన బాబు సర్కార్. ప్రభుత్వ గ్యారంటీ అప్పు 2025 చివరి నాటికి 3,11,000 కోట్లు. రంగాల వారీగా ఆదాయ వివరాలపైన దాగుడు మూతలు. కూటమి సర్కారు చేసిన అప్పులపై తప్పుడు లెక్కలతో బడ్జెట్. ఫిబ్రవరి 3వ తేదీ నాటికి బడ్జెట్ అప్పులు 97,571 కోట్లు. ఆర్థిక మంత్రి లెక్కల్లో 79,456 కోట్లుగా సవరణ. ఇది ఈ అప్పులు కూడా దాచిపెట్టారు. ఇప్పటివరకు అయిన అప్పులు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. బడ్జెట్ అయితే బడ్జెట్ ఇతర అప్పులు. చంద్రబాబు నాయుడు గారు సీట్లో కూర్చున్న తర్వాత ఆ అప్పుల గురించి దాచిపెట్టారు. ఎందుకు దాచిపెట్టారు? అప్పుల గురించి దాచిపెడితే దాగదు, తర్వాత ఏం తెలుస్తుంది. ఎందుకు దాచిపెట్టాల్సిన అవసరం వచ్చిందంటే ఇక్కడ అటాసంగా 3,22,205 కోట్ల రూపాయల బడ్జెట్ను మేము కేటాయించడం అని చెప్పారు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయా? మరి నీకు ఆల్రెడీ 3 లక్షల కోట్ల రూపాయల అప్పులే ఉన్నాక
నువ్వు కేటాయించిన 3,11,00,000 కోట్లు ఎక్కడ వస్తే మళ్ళీ ఇంకో 3,00,000 కోట్లు అప్పు చేస్తావా అని అడుగుతారు కాబట్టి అంతేగా ప్రశ్న అక్కడే వస్తుంది. అప్పులు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక 3,00,000 కోట్లు నియర్లీ అయిన అప్పులు ఎంత ఉన్నాయో బడ్జెట్ కేటాయింపులు కూడా అంతే ఉన్నాయి. నిజంగా ఈ కేటాయింపులు కేటాయిస్తారా, ఈ కేటాయింపులు అమలు అవుతాయా అనే డౌట్ అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే కేటాయింపులు చేసేటప్పుడు తప్పనిసరిగా మనకి ఎక్కడి నుంచి సోర్స్ ఉంది, మనమే వ్యక్తిగతంగానో కుటుంబపరంగానో రాబోయే 1 ఇయర్లో 1 లక్ష 2 లక్షలు ఈ రంగాలలో దీనికి బట్టలు కొనుక్కోవడానికి ఇంత, పిల్లల ఫీజులకి ఇంత, లేదా ఇల్లు కొనుక్కోవడానికి ఇంత, కారు కొనుక్కోవడానికి ఇంత అని కేటాయింపులు చేసినాం అనుకోండి, ఉత్త కాగితాల మీద కేటాయింపులు చేస్తే కాదు కదా. ఇవి ఎక్కడి నుంచి రావాలి? జీతం వస్తుందా, వ్యాపారం చేస్తున్నావా, లాభం వస్తుందా, లేదా అప్పులు చేయాలా, లేదా ఉన్న భూములు అమ్మాలా, ఆస్తులు అమ్మాలా? ఇది కదా ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ఉన్నది ఒకటే, ఉన్న భూములు అప్పులు చేయటం, ఉన్న భూములు ఆస్తులు అమ్మటం. ఈ రెండు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే రావటం. కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని గ్యారంటీలు లేవు. దానికి ఎక్కడి నుంచి ఏ రూపంలో వస్తాయో చెప్పట్లే, వస్తాయి అంటున్నారు కానీ. ఇది సాక్షి రిపోర్ట్ చేసింది. తుస్సుమన్న గ్యాసు రైతులకు ఎన్నుపోటు, తల్లులకు బాబు వంచిన, మహిళలకు మరో మోసం, నిరుద్యోగ భృతి ఉష్కాకైందని చెప్పి కాకి లెక్కలు పచ్చబద్దాలని మున్ముందు మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతాం. మున్ముందు అంటే ఇప్పుడు పనికిరాని బడ్జెటా? ఇక మున్ముందు ఎప్పుడు ప్రవేశపెడతారో? ఎలక్షన్ అప్పుడా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సాక్షి పేపర్ ఒక వార్త రాసింది, మున్ముందు మెరుగైన బడ్జెట్ అట. ఇంకోటి, తిరుమల లడ్డు వ్యవహారంలో ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. ఆత్మస్థుతి పరనింద అదే ఈ ఏడాది వార్షిక బడ్జెట్. ఆరోపణలు చేసిన వారు త్వరలోనే ఫలితాలు అనుభవిస్తారు. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. తిరుమల శ్రీవారిపై నిందలు మోపిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు డిఫెన్స్లో పడిందని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకు హెరిటేజ్ సంస్థతో ఉన్న సంబంధాలు ఇప్పుడు బయటపడుతున్నాయన్నారు. కొంతమంది ధనార్జన కోసం ఆ దేవదేవుడి పేరుని వాడుకొని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. వారు చేసిన ఈ ఆరోపణలన్నిటికీ త్వరలోనే ఫలితాలు అనుభవిస్తారని అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన ఇందాపూరు, బోలేబాబా తదితర సంస్థలతో హెరిటేజ్కి సంబంధం లేదని బుకాయిస్తున్నారని, కానీ ఆ సంస్థల వెబ్సైట్లలో వారికి వ్యాపార సంబంధాలు ఉన్నట్లు ఎంఓయూలు ఉన్నాయని బొత్స చెప్పారు. హెరిటేజ్ తాలూకా వెబ్సైట్లో ఈ సమాచారం ఉంది. 300 రూపాయలు ఉన్న నెయ్యిని 700కు కొనిపించేందుకు ఆ సంస్థల ద్వారా దోపిడీకి బరితెగించారని ఆయన ఆరోపించారు. ఒక్క కౌలు రైతుకాన్ని నష్టపరిహారం ఇచ్చారని చెప్పి బొత్స సత్యనారాయణ శాసనమండలి విపక్ష నేత తిరుమల లడ్డు వ్యవహారంలో ప్రభుత్వం డిఫెన్స్లో పడిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా డిఫెన్స్లో పడిందా? తిరుమల లడ్డులో లడ్డు తయారు చేయడానికి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని, ఆ కల్తీ కూడా మామూలు కల్తీ కాదని, జంతువుల కొవ్వు కలిసింది, జంతువుల అవశేషాలున్నాయని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా 2024 సెప్టెంబర్ 18 నాడు ఒక ప్రకటన చేశారు. దేన్ని బేస్ చేసుకొని చేశారు అంటే 2024 జూలై 6, జూలై 12 4 ట్యాంకర్ల నెయ్యి వచ్చింది. ఆ నెయ్యిని పరీక్షలు చేస్తే, టెస్ట్ చేస్తే దాంట్లో జంతువుల కొవ్వు ఉందని తేలిందని ఎన్డీడీబీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నా అని చెప్పి ఆయన 2024 జూలై 6, 12 రోజు వచ్చిన ట్యాంకర్లు అని చెప్పకుండా ఎన్డీడీబీ రిపోర్టులో జంతువుల అవశేషాలు కలిసినాయని నెయ్యిలో ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి అపచారం చేసిండు, ప్రసాదంలో కొవ్వు కలిపారని చెప్పిండు డైరెక్ట్గా. ఒక రకంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 6, 12, 2024 అంటే అప్పుడే అధికారంలో ఉన్నప్పుడే ఇది ఉల్టా తిరిగి మనమేడకే చుట్టుకుంటుందో అని వైఎస్ఆర్సీపీ అటాక్ మొదలు పెట్టకముందు ఈయనే ఓ డైలాగ్ వదిలేసి అడుదిరిగి దాని మీద సిట్ వేశారు. సిట్ మీద సుప్రీంకోర్టు పోయారు. సుప్రీంకోర్టు మేమేస్తాం సిట్, నువ్వేసిన సిట్ కాదు, ఎందుకంటే ఆ దేవదేవుడి పైన ఒక సున్నితమైన అంశం పైన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రాజ్యాంగబద్ధమైన పదవి ఉండి వన్ వేగా ఎట్లా అనౌన్స్ చేస్తామని అనుమానం వ్యక్తం చేసి ఒక రకంగా సంశయం, అనుమానపడే మీ సిట్ కానీ మీ మాటలు నమ్మటానికి వీల్లేదు, ఇది ఒక సున్నితమైన అంశం, మేము చూసుకుంటామని సుప్రీంకోర్టు ఏం చేసింది? సిట్ వేసింది. ఆ సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ సిట్ రిపోర్ట్లో ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పలే. జంతువుల కొవ్వు గురించి చెప్పలేదు, కల్తీ జరిగింది అది. జంతువుల కొవ్వు కలవటం వేరు, కల్తీ జరగటం వేరు. జంతువుల కొవ్వు కలిస్తే హిందూ మత మనోభావాల ప్రకారం అపచారం జరిగినట్టు. అపచారం వేరు, కల్తీ వేరు. ఇక్కడ క్లారిటీ వచ్చింది. దీంతో చంద్రబాబు నాయుడు గారు అన్న స్టేట్మెంట్కి, ఆయన చెప్తున్న మాటలకి, ఆయన పార్టీ, ఆయనకి సమర్థించే మీడియా చేస్తున్న యాగికి ఎక్కడో కూడా హిందూ సంఘాల నుంచి, హిందూ సంస్థల నుంచి
వాళ్ళకి మద్దతు దొరకలే. పదే పదే ఎన్డీఏ కూటమి మీటింగ్లు పెట్టి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడట్లే బీజేపీ, ఎందుకు మాట్లాడట్లే హిందువుల సంఘాలు అని అడిగితే ఎవ్వరు కూడా స్పందించలే. మీ అవసరం కోసం, మీ స్వార్థం కోసం లేని అపచారాన్ని చేశారు అనేది ప్రజల్లో ఈరోజు ఉందా? ఉండబట్టే స్పందించట్లేదా? మొత్తానికి ఈ ప్రచారంలో డిఫెన్స్లో పడింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనా అనేది అయితే ఒక చర్చ జరుగుతుంది. దాన్నే బొత్స సత్యనారాయణ గారు నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్లో చెప్పింది. ఇది వాస్తవం కనపడుతుంది ప్రజల్లో. ఎందుకంటే సెకీ ఒప్పందం విషయంలో చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రజ్యోతి, ఈనాడు పేజీలకు పేజీలు వార్తలు రాశారు. 1750 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టిండని. దాదాపు ఒక వారం 15 రోజులు ఇదే న్యూస్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయింది, జైలుకు పోతున్నారు, ఇది అన్నారు. మరి ఆల్ ఆఫ్ సడన్గా సెకీ ఒప్పందం అనే మాటను మాట్లాడలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ మీడియా కానీ సెకీ అనే వర్డ్ని ఆ పేపర్లో రాయట్లేదు, సెకీ అనే వర్డ్ను నోటి నుంచి పలకట్లేదు చంద్రబాబు నాయుడు గారు. డిఫెన్స్లో పడ్డారు. అక్కడ జరిగింది ఏంది, వాస్తవాలు ఏంటి, ఎందుకు మాట్లాడలే? మరి అంత 1,00,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతున్న సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? అసలు ఆ మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? రద్దు చేయలేని టెక్నికల్ పాయింట్లు ఉంటే కోర్టుకి ఏమైనా పోయారా? రద్దు చేయలేని టెక్నికల్ పాయింట్లు ఏమంటే అసలు మాట్లాడే ప్రయత్నం చేస్తారా? కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఎందుకు రద్దు చేయట్లేదంటే మౌనం. సేమ్ లడ్డు విషయంలో కూడా సేమ్ అదే. లడ్డు విషయంలో ఇక మౌనం సమాధానం. బీజేపీ కంప్లీట్గా షటప్ అయింది. దానిపైన అసలు ఒక్క మాట అంటే మాట్లాడే పరిస్థితి లేదు. హిందూ సంఘాలు ఒక్క మాట మాట్లాడలేదు. ఇది అడిదిరిగిడిది నా మేడకే చుట్టుకుంటుంది. ఇక తగ్గిస్తే ఇక దీనిపైన ఎక్కువ మాట్లాడకుండా ఉంటేనే మంచిది తప్ప, ఎక్కువ మాట్లాడిన కొద్దిగా నష్టమే జరుగుతుంది తప్ప, కష్టం తప్ప దీంట్లో మిగిలేది ఏం లేదని అర్థమైనట్టుంది. ఇక చిన్నగా క్లోజ్ చేస్తారు, ఇక మాట్లాడరు. ఇది మొత్తానికి అయితే డిఫెన్స్లో పడ్డరు అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపరు ఇచ్చింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. అడుగు ముందుకేనట, కష్టాల బండిని గాడిన పెట్టడమే లక్ష్యం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బడ్జెట్, సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి, మూలధన వ్యయం పెంచుతూ ప్రగతి. ఎక్కడ పెరిగింది? తగ్గింది కదా. రెవెన్యూ ఏమో 2,56,000 కోట్లు ఉంటాయి, మూలధన వ్యయం ఎక్కడ పెంచుతారు? రైతును రాజుగా మార్చే సూత్రాలు బాగానే ఉంటాయి, కానీ నిధులు ఉండవు. డబ్బులు లేని సూత్రాలు ఎందుకు? విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే గాడిలోకి, కేంద్ర సహకారంతో మెరుగైన బడ్జెట్. ఇప్పుడు అక్కడే కేంద్ర సహకారంతో మెరుగైన బడ్జెట్, కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రగతి వైపు పోతుంది అంటున్నారు. ఏం సహకారం ఇస్తారంటే చెప్పట్లే. ఏంటి మీకు ఇచ్చిన సహకారం? ఏమొచ్చిందంటే చెప్పే ప్రయత్నం లేదు. అసలు చెప్పడానికి అక్కడ లేదేమి. గ్రామం నుంచి గ్లోబల్ కట్ట ఎంత ఎక్కువగా ప్రజల్లో ఉంటే అన్ని నిధులు వస్తాయని చెప్పి ఎమ్మెల్యేలకు ఒక సూచన చేశారు. సేమ్ ఇదే, ఇది భవిష్య దర్శిని అని చెప్పి ఏపీ బడ్జెట్ పైన ప్రభుత్వం చెబుతుంది. అడుగు ముందుకేనట, కష్టాల బండిని గాడిన పెట్టడమే లక్ష్యంగా. కష్టాల బండి ఇక అక్కడే ఉంది. కష్టాల బండి అనే పదం దానికి పెట్టారంటే ఇది గాడిన పడేదే, ముందుకు జరిగే బండేనా? ఈ ముందుకు జరగాలంటే కేంద్రం అన్న నిధులు ఇవ్వాలి, లేదంటే అప్పులను చేయాలి, ఆస్తులను అమ్మాలి. ఈ 3 ముచ్చట్లు తప్ప ఏమి లేవు అక్కడ. రేపు రాష్ట్రానికి బిల్ గేట్స్ వస్తారట. సచివాలయంలో సీఎం మంత్రులతో భేటీ. ఆర్టీజీఎస్ ఫలితాలను ఆయనకు వివరించిన చంద్రబాబు. ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన గేట్స్ బృందం అట. రాష్ట్రానికి బిల్ గేట్స్ రేపు వస్తాడు. సచివాలయంలో మంత్రులు, ముఖ్యమంత్రితోని మీటింగ్ ఉందట. ఇక వీళ్ళు చేసే పనులు ఆయనకు చెప్తారట, ఎక్స్ప్లెయిన్ చేస్తారట. రైట్. ఇలా ఇచ్చి అలా లాగేశారట. ఉపాధి మెటీరియల్ నిధులపై కేంద్రం దోబుచ్చులాట. కేంద్ర మంత్రి పెమ్మసాని జోక్యం చేసుకోవాలి అని వినతి పత్రం ఇచ్చారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధుల విషయంలో కేంద్రం దోపిడీలాడుతుంది. రాష్ట్రానికి 480 కోట్లు మెటీరియల్ నిధులు విడుదల చేస్తూ జనవరి 27న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతలోనే పొరపాటున ఉత్తర్వులు ఇచ్చాయని, మెటీరియల్ నిధులు మీకు ఇప్పుడే ఇవ్వడం కుదరదని చెబుతూ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. ఇది అనమాట మన డబల్ ఇంజిన్ సర్కార్. 480 కోట్లు ఇచ్చినట్టు ఇచ్చారు, మళ్ళీ వెనక్కి తీసుకుని. మీది కాదు ఇది, మేము వేరే రాష్ట్రానికి ఇచ్చేది, మీకు అంత సినిమా లేదు. ఎట్లా ఉందంటే కాకి ఇట్లా చేయి కూడా ఎదిరించాలన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పైన కేంద్ర ప్రభుత్వం ఉంది. వెంగిల్ చేయి కూడా విసిరితే కాకి ఏమైనా తింటుందో ఆ మెతుకు ఎంగిల్ చేయి మెతుకు అనే పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. అయినా కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో అద్భుతమైన బడ్జెట్ అంటారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రగతి బాటలోకి వెళ్తామని వీళ్ళు మాటలు చెప్తూ ఉంటారు. 480 కోట్లు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మెటీరియల్ కొనడానికి నిధులు
కేటాయించిందట రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కేంద్రానికి సంబంధించి జనవరిలో. వెంటనే ఎనికి తీసుకున్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 17 మంది ఎంపీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. వీటన్నిటికంటే ముఖ్యం తెలుగుదేశం పార్టీ ఎంపీలపైన ఆధారపడి ఈరోజు ఎన్డీఏ కూటమి అక్కడ కూర్చుంది సీట్లో ప్రధానమంత్రి. ఓ 450 కోట్ల రూపాయలు పొరపాటున వచ్చినాయని ఎనికి గుంజుకునే పరిస్థితి. మరి అసలు ఎప్పుడు వస్తాయి, పొరపాటున వస్తే అసలు వస్తాయా? ఇంత దానిపైన పెమ్మసాని చంద్రశేఖరు జోక్యం చేసుకోవాలని చెప్పి వాళ్ళు పాపం అడుగుతున్న పరిస్థితి. ఉపాధి హామీకి సంబంధించిన వాళ్ళు సవాళ్లున్న సంక్షేమం అభివృద్ధి సంకల్పం, పేదలకు వివిధ రూపాల్లో 51,883 కోట్లు, సవాళ్ళు ఉన్నా కానీ సంక్షేమం అభివృద్ధి సంకల్పం అట. సవాళ్ళు ఉంటాయి, సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది అన్నట్టు సంకల్పం ఉందని చెప్తారు. కానీ చివరికి ప్రజల జేబులకు చిల్లులు పెట్టి పనులు వేయటమా, ప్రజలను ఎత్తున అప్పులు వేయటమా, ఈ రెండే ఉన్నాయి తప్ప ఈ సవాళ్ళు ఉన్నాయి, సంక్షేమం ఉంది, అభివృద్ధి సంకల్పం ఉన్నప్పుడు ప్రజలపైన ఆర్థిక భారం పడకుండా, ప్రజలపైన అప్పుల భారం పడకుండా మీరేమైనా చేసే కార్యక్రమం ఉందా అనేది ఇక్కడ ప్రశ్న. అది లేదు. ఇది ఒక వార్త బడ్జెట్కి సంబంధించి ఇచ్చారు ఈనాడు పేపర్ కూడా. రైట్. విద్యకు 34,875 కోట్లట. 34,875 కోట్లు విద్యకి ఇచ్చారు. ఈ ఎక్కడి నుంచి వస్తాయంటే చెప్పేది లేదు. ఈ నిజంగా అమలైతేయా, అమల్లోకి వచ్చే బడ్జెట్ అని అనేది ఇక మనకి డౌటు. ఎక్కడి నుంచి వస్తాయి పైసలు అనేది చెప్పట్లే. కేటాయింపులు ఉన్నాయి, సవాళ్ళు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. రైట్. ఇది ఇక మొత్తం బడ్జెట్ దానికి సంబంధించి ఉంది. ప్రజాశక్తి చూద్దాం. ఊహల ఉయ్యాల 3,32,000 కోట్ల బడ్జెట్తో అంకెల గారడి, వస్తాయో రావో తెలియని కేంద్ర నిధులు, అప్పులే ఆధారం. అభివృద్ధి బాధ్యత ప్రైవేటుకు, భారాల భయం సామాన్యుడికి. కేంద్రానికి పోటుతలు, కీలక రంగాల కోతలు, ఈసారి కనిపించిన నిరుద్యోగభృతి, మహిళలకు 1,500. ఊహలు ఉయ్యాలి. వాస్తవంగా వస్తాయో రావో తెలియని కేంద్ర నిధులు గురించి చెప్పారు అందులో. ఇక అప్పులే ఆధారం తప్ప ఇక కేంద్రానికి పొగడతలు, చంద్రబాబు నాయుడు గారికి పొగడతలు, దాంట్లో మోడీకి పొగడతలు, పవన్ కళ్యాణ్కి పొగడతలు, ఇవి తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే మెరుగు, ఇక ఇంతకంటే లేదు, మేము చేయలేము, ప్రస్తుత పరిస్థితులు ఇది చాలుగా మీకు అని చెప్పినట్టుంది. మాటల్లో గొప్ప, చేతల్లో శూన్యమని సిపిఎం రాష్ట్ర కమిటీ చెప్పింది ఈ బడ్జెట్ పైన. ఊహల ఉయ్యాల్లో ఈ ఊహల్లోనే బతకాలిగా మనం. రైట్. ఇది తిరోగమన బడ్జెట్ అని సిపిఎం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కాకి లెక్కలతో బడ్జెట్ అని వైఎస్ఆర్సీపీ చెప్తుంది, బడాయి బడ్జెట్ అని సిపిఐ పార్టీ చెప్తుంది, మెరుగైన బడ్జెట్ అని కూటమి చెబుతుంది. ఎట్లా మెరుగు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయంటే కేంద్రం నుంచి వస్తాయి అంటున్నారు. ఎట్లా వస్తాయి, నిజంగా కేంద్రం నుంచి ఇచ్చే పరిస్థితి ఉందా, ఇప్పటివరకు ఇచ్చింది ఏంటి, రేపు ఇచ్చేది ఏంటి అనేది ప్రశ్న. ఇప్పుడు మనం మాట్లాడిన విశ్లేషణలో మెయిన్ అదే. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, 3,22,205 కోట్లకి వచ్చేది ఎక్కడి నుంచి, సోర్స్ ఏంటి అంటే కేంద్రం అని చూపిస్తున్నారు, కేంద్ర నిధులు అంటున్నారు. నిజంగా ఇస్తుందా కేంద్రం? ఇచ్చే పరిస్థితి మనం గతంలో చూస్తే భవిష్యత్తు ఇచ్చేటట్టు ఉందా అంటే గత అనుభవాలను చూస్తే ఇచ్చే పరిస్థితి లేదు. అసలు వాళ్ళు 450 కోట్ల రూపాయలు జనవరి 27న ఒక ఉత్తర్వు జారీ చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉపాధి హామీకి మెటీరియల్ కొనుక్కోవడానికి నిధులు కేటాయించారు. ఆ నిధులు లేదు తూచి మీగవయి వేరే పొరపాట్లు మీకు పేరు పడ్డది అని వెనక్కి తీసుకునే పరిస్థితి. నిజంగా ఈ బడ్జెట్ కోసం నిధులు ఇస్తుందా? ఇప్పటివరకు అమరావతికో పోలవరానికి ఇచ్చిందండి. ఈ అమరావతికి పోలవరానికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు బడ్జెట్లో. ఈ 6,000 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్తోనే అయిద్ది అమరావతి పోలవరం. ఇక అప్పులు తేవాలా, బ్యాంకులు అప్పులు ఇస్తేనే అమరావతి ముందుకి అనే పరిస్థితి అయితే కనపడుతుంది. అభివృద్ధి బాధ్యత ప్రైవేట్కి అప్పచెప్పారట. అంటే పీపీపీ అంటున్నారు. పీపీపీతోనే సంపదను సృష్టిస్తాం అంటున్నారు. ఆ సంపద మరి ఇప్పటివరకు మీరు చేసిన పీపీపీ సంపద సృష్టి ఏది, ఆ సంపదతోనే వచ్చిన ఆదాయం ఏది, ఆదాయం తాలూకా రిఫ్లెక్షన్ బడ్జెట్ పైన ఏది అనేది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు. ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.